ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పార్వతి, చెప్పు పార్వతి. అక్క, అందుకే నేననుకున్న దాని ప్రకారమే 2 నెలల వరకు ఆగకుండా ఇద్దరికి వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం అనుకుంటున్నానక్క. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు పార్వతి. నువ్వీ నిర్ణయం తీసుకుంటావని ఎవ్వరూ ఊహించుండరు. నువ్వు నీ మాట నిర్ణయంగా చెప్పగానే అందరూ షాక్ అయి ఉంటారే. మరీ ముఖ్యంగా ఆయనకి. ఆయన ముఖం తెల్లబోయి ఉంటుంది నువ్వీ మాట అంటావని ఊహించగా. అలా ఏం లేదక్క. ఇది కరెక్ట్ నిర్ణయం అని సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఆయనే నేను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కాదనము అని నా మాటకే విలువిచ్చారు. శ్రీవేద కూడా సపోర్ట్ చేశారు. కానీ ఆ భాగ్యం ఒక్కతే గోలగోల చేసింది. అయినా తన పప్పులేమీ ఉడకలేదక్కా. ఆ భాగ్యంతో చాలా జాగ్రత్త పార్వతి. అది జిత్తులు మారి నక్కలాంటిది. పరిస్థితికి తగ్గట్టు మారుతూ సరైన సమయం చూసుకుని సమస్యని సృష్టిస్తుంది. భాగ్యం గురించి నువ్వేం పట్టించుకోకక్క. అది ఎన్ని నాటకాలు వేసినా దాని నాటకాలు ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. అది ఎన్ని నక్క వినయాలు వేసినా దాని నడుములు నేను విరక్కొడతానుగా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీణకి రిషికి ఎంగేజ్మెంట్ త్వరగా చేయించాలి. పెళ్లి కాకుండా వీణ అక్కడ ఎక్కువ రోజులుండడం అంత మంచిది కాదు. వీణని వాళ్ళు ఖచ్చితంగా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అన్నట్టు నాకెందుకో రిషి కూడా నాటకం ఆడుతున్నాడు అనిపిస్తోంది పార్వతి. ఆహా, అలా ఏం లేదక్క. డాక్టర్ దగ్గరికి మేమే తీసుకెళ్లి టెస్టులు కూడా చేయించాము. ఒకవేళ రిషి నిజంగా నాటకం ఆడుంటే మరి రిపోర్ట్స్లో ఫ్రాక్చర్ అని ఎందుకు వస్తుంది? ఈ ప్రపంచంలో దేన్నైనా మేనేజ్ చేయగల సమర్థుడు లోకనాథ్. ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు. అలాంటివాడు రిపోర్ట్స్ మార్పించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంగేజ్మెంట్ జరిపించే క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగలొచ్చు. ఊహించని ప్రమాదాలు రావచ్చు. అవతలున్నది మీ ఆయన. అస్సలు తక్కువ అంచనా వేయకు. జాగ్రత్త పార్వతి. సరే అక్క. నేను చేయబోతున్న ఈ కార్యంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురుపడినా ఒక్కొక్క అడుగు ముందుకు వేసి నా సంకల్ప బలంతోనే సాధిస్తాను. నన్ను నమ్మక్క. ఉంటాను. సరే. పార్వతి, నేననుకున్నదేంటి జరుగుతున్నదేంటి? ఎంతో జాగ్రత్తగా రిపోర్ట్స్ అన్ని మార్చి అందరినీ నమ్మించి ఈ పెళ్లి జరగకుండా ప్లాన్ చేస్తే ఈ పార్వతికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ ఇదంతా సరస్వతి ప్లానా? తను ముందుగానే ఊహించి పార్వతి చేత ఇలా మాట్లాడించిందా? ఇప్పుడు రిషి వీణకి పెళ్లి జరగకుండా ఎలా ఆపాలి? జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. డాడ్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమైంది డాడ్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ శ్రీ, అలాంటిదేం లేదు. పెళ్లి అనుకున్నప్పుడే రిషికి ఇలా జరగటం, టెస్టులో ఫ్రాక్చర్ అని రావటం, రిషి వీణ పెళ్లికి గ్యాప్ రావటం, ఈ సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచిస్తున్నాను. పార్వతి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ జరగడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ ద్వారా అయినా రిషిలో మార్పు, వీణ జీవితంలో మార్పు ఒకేసారి వస్తుందేమో అనిపిస్తుందిరా. పార్వతి తీసుకున్న నిర్ణయం వల్ల 2 జీవితాలు సుఖంగా ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. అవును డాడ్, నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది.
అలా చేస్తే వీణ కూడా పెళ్ళయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉండొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రిషికి ఎంగేజ్మెంట్ అంటే వాడెలా ఫీల్ అవుతున్నాడో అన్నదే నా డౌట్. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వాడు దానికి ప్రిపేర్ అయ్యాడో లేదో. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అవి ఎప్పుడు ఏ టైంలో అవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. ఆ టైం వస్తే సిచ్యువేషన్తో పని ఉండదు, దాన్ని మనం మార్చలేం కూడా. ఇక్కడ వాడెలా ఫీల్ అవుతున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, వీణకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండటమే ఇంపార్టెంట్. ఈ విషయంలో వాడికి చాయిస్ అనేదే ఉండదు. తప్పకుండా ఎంగేజ్మెంట్ జరిపించాల్సిందే, అదే రైట్ డెసిషన్. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. చాలా మంచి మాట చెప్పారు మావయ్య. వీణకి న్యాయం జరగాలని మన ఇంట్లో ఇంతమంది ఆలోచిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రిషిని వీణని ఇద్దరిని ఒప్పించి రేపు ఎంగేజ్మెంట్ బాగా జరిగేలా చూస్తాను. ఎంగేజ్మెంట్ జరిపిస్తే వీణ ఇంట్లో ఉండడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక పెళ్లి కూడా అయితే తను కొంచెం కొంచెంగా మారుతుందన్న నమ్మకం నాకుంది. ఓకే డాడ్. ఓకే, నమ్మండి, నమ్మండి, అందరూ నమ్మండి. ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నమ్మండి. మీ నమ్మకానికి షాక్ ఇచ్చేలా రేపు ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చేస్తాను. ఏదో ఒకటి చేసి ఆపేయాలి. ఆపేస్తా, ఖచ్చితంగా ఆపేస్తా. ఈ లోక్నాథ్ తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడు. ఏమే అమ్మా, కొంపలు మునిగిపోయాయి, గుండెలు పగిలిపోయే మాటని నా ఆశని అడియాసలు చేసింది ఆ పార్వతి. దాని మొహం మండ. ఎంచక్క ఆ వేణని మెల్లగా ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నా కూతురు మీనాక్షిని ఎలాగైనా రిషికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంటే ఈ మహాతల్లి పార్వతేమో ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసేద్దామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిందే. ఆ పార్వతి అనుకున్నది అనుకున్నట్టు చేసి నిజంగా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోతే సగం పెళ్లి జరిగిపోయినట్టే. అప్పుడు మనం ఎంత గింజుకుని చచ్చినా ఆ వేణని ఇంటి నుంచి అడుగు కూడా బయటికి వేయించలేం. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అమ్మా. ఇంకేం చేస్తాం, మన చేతుల్లో ఏమీ లేదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు మనం ఎంత గట్టిగా ఆలోచించి దాన్ని బయటికి పంపాలి అనుకుంటే దానికి అన్నీ అనుకూలించి అంతకంటే గట్టిగా ఇంట్లో పాతుకుపోతుంది. మనం చేయగలిగిందంతా చేశాక ఫలితం లేకపోతే చూస్తూ ఊరుకోవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పవే భాగ్యం. నువ్వొకదానివి ఎప్పుడు ఇలాగే అంటుంటావు. జరగదు, చెయ్యలేను అన్న పదం ఈ భాగ్యం హిస్టరీలోనే లేదు. నేను అనుకున్నది అవ్వకుండా వదిలే ప్రసక్తే లేదు. ఏదైనా సరే ఆ వేణని ఈ ఇంటి నుండి కాలు బయటికి పెట్టిస్తా. నా కూతురి కుడికాలు ఈ ఇంట్లో అడుగు పెట్టిస్తా. చూస్తూ ఉండు. ఈ భాగ్యాన్ని అందరూ తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎక్కడుందో తెలియని సరస్వతి వాళ్లే గొప్ప అని పార్వతి అనుకుంటుందేమో. ఎవ్వరూ ఊహించని చెక్ని ఈ భాగ్యం పెట్టి చూపిస్తుంది. వీణా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను నిన్నిప్పుడు పర్సనల్గా అడుగుతున్నాను. నీకు నిజంగా నాతో ఈ పెళ్లి ఇష్టమేనా? నాకు నువ్వంటేనే విరక్తి. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు కంపరు వెక్కుతున్నట్టుంటుంది. మరెందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నావు వీణా? ఇది ఇష్ట అయిష్టాల మీద జరుగుతున్న పెళ్లి కాదు. నువ్వు మదం ఎక్కి చేసిన కొవ్వు పనికి పరిహారంగా జరుగుతున్న పెళ్లి. నా మీద ఎంత కోపం పెట్టుకొని నాతో జీవితాంతం ఎలా ఉంటావు వీణా? ఈ టాపిక్ వదిలేయ్. నీకింకా ఏమన్నా కావాల్సుంటే చెప్పు, నేనిచ్చి వెళ్తాను. ఈ టాపిక్ వదిలేని అంత ఈజీగా ఎలా చెప్తున్నావు? అలా ఎలా వదిలేస్తాం? మనిద్దరం కలిసి జీవితాంతం బ్రతకాలి. నా భార్యగా నువ్వు, నీ భర్తగా నేను. ఇంతకు ముందు వరకు మనం ఎలా ఉన్నా సరే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇక నుండి మన పెళ్ళయ్యాక నేను నిన్ను చాలా ఇష్టంగా చూసుకుంటాను.
నీకు నా మీద ఇష్టం లేకపోయినా నా ప్రేమతో నిన్ను మార్చుకుంటాను. అంతేకాదు, మన హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశానో తెలుసా? రే రిషిగా, నన్ను రెచ్చగొట్టకురా. మొదటిసారి మన కలయిక బలవంతంగా జరిగినా ఈసారి చాలా ప్రేమగా, ఎంతో సంతోషంగా జరుగుతుంది. ఖచ్చితంగా నేను నీకు అంత ప్రేమనిస్తాను. మీ బావని మర్చిపోయేలా చేస్తాను. నాకు తెలుసు మీ బావని మర్చిపోయి నాతో బ్రతకడం చాలా కష్టమని. కానీ ఆ రోజు నేను ఆవేశంలో, మత్తులో చేసిన పని వల్ల అంతా తలకిందులైపోయింది. ఒక్కటి మాత్రం నిజం వీణా, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. బాగా మండుతున్నట్టుంది, ఇంకొంచెం కాలేలా చేద్దాం. ఏంటి వీణా, ఏం మాట్లాడవు? ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు? ఎంత కాదనుకున్నా ఇంక మనిద్దరం కలిసి బ్రతకాలి. ఇక్కడి నుంచి మనిద్దరిది ఒకటే మంచం, ఒకటే కంచం. ఏమైంది? నేను చెప్తుంది నిజమే కదా? ఇక నుండి ఎవరు కాదన్నా అవునన్నా మనిద్దరం భార్యాభర్తలం. కానీ నువ్వేమైనా అనుకో, నాకొకటి అనిపిస్తుంది వీణా, మనిద్దరికీ అస్సలు పడిచావదు. కానీ దేవుడు మనకే ముడేశాడు. కార్తీక్ నీకు దూరం అయ్యి నేను నీ లైఫ్లోకి వస్తానని నువ్వు అస్సలు ఊహించుండవు కదా? నాకైతే ఒక్కటే బాధ, రేపు మన కాపురాన్ని కార్తీక్ ఎలా చూస్తూ ఉండగలడని. పోనీ ఒక పని చేద్దామా? మనిద్దరికి పుట్టబోయే పిల్లలకి కార్తీక్ అని పేరు పెట్టుకుందామా? ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎవరికి నా పిల్లలు? నా వంట మీద చెయ్యేస్తే నరికేస్తాను. అప్పుడు నీదే తప్పవుతుంది వీణా, ఎందుకంటే మనకి పెళ్ళైపోతుంది కదా. హేయ్, నువ్వు కలలు కనుకు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. నాతో జీవితం నీకు అంత ఈజీ కాదు. జోక్ చేయకు వీణా, బలవంతంగా నిన్ను దగ్గరికి తీసుకున్నవాణ్ణి పెళ్ళయ్యాక నీతో కాపురం చేయించలేనా? రే, నా మైండ్ సెట్ తెలియక నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఏంటి వీణా నీ మైండ్ సెట్? కామెడీ చేయకు. రిషి, నన్ను రెచ్చగొట్టకు. అది నేననాలే. ఏంటి టోన్ మార్చాననుకుంటున్నావా? నీతో మామూలుగా మాట్లాడుతుంటే వర్కౌట్ అవ్వడం లేదు కదా, అందుకే నాకు అర్థమవుతుంది వీణా, నీతో చాలా వైల్డ్గా కాపురం చేయాలి. పోనీలే, అది కూడా నాకు మజా ఇస్తుంది. పిచ్చి కుక్కలా నువ్వేం వాక్కుంటావో వాక్కో. వీణా, వెళ్దూలే గాని వెళ్లే ముందు ఈ సినిమా చూసి వెళ్ళు. వీణా వినయ నాటకాలు, గెస్ట్ హౌస్లో దొరికిన సీసీ ఫుటేజ్. ఎంత మోసం చేసావా నన్ను, నా ఫ్యామిలీని. నేనేమీ చేయకుండా నీ అంతడు నువ్వు క్రియేట్ చేసుకొని నాటకాలు ఆడతావా? డౌట్ వచ్చి నా ఫ్రెండ్స్తో బ్యాకప్ పెట్టించడం వల్ల దొరికిపోయావు. ఎంత మోసగత్తెవే నువ్వు. ఇప్పుడే నీ బండారం అంతా ఇంట్లో వాళ్ళకి బయట పెడతాను. మెడబట్టుకుని నేను బయటికి గంటిస్తాను. పబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటివే, మహానటివి. సరిగ్గా దొరికావు. ఇప్పుడు చూస్తారు నీ పర్ఫార్మెన్స్ అందరూ. ఇది చూశాక నీ అనుకున్న వాళ్ళే నీ మొహం మీద చూస్తారు. ఏంటి, ఫ్యామిలీ అందరం కలిసి చూద్దామా సినిమా? వీడెలాగో దెబ్బలతో ఉన్నాడు, లేవలేడు. ముందు అర్జెంటుగా వాడి దగ్గర ఉన్న ఆ పెన్ డ్రైవ్ లాక్కోవాలి. ఆ పెన్ డ్రైవ్ ఇటు రిషి. ఎంత డ్రామాలు ఆడావే, చెప్పవే, ఎందుకు ఆడావు? నిన్ను నీ బాబుని చంపడానికి.
అసలు నువ్వు రేపే చేయలేదు. మత్తులో స్పృహ తప్పి పడిపోయావు. అప్పుడే ఆలోచించి మిమ్మల్ని నాశనం చేద్దామనుకున్నాను. నువ్వు నన్ను కెలికి ఈ రోజే నీ చావును తెచ్చుకున్నావు. ఏదైతే అదయ్యింది. ఈ రోజే నిన్ను నీ బాబుని చంపేస్తాను. చావురా, చావురా, చావు. చావురా. వీణా, చాలా కష్టపడ్డా వీణా నా దగ్గర నుంచి లాక్కోవడానికి. నిజానికి దీంట్లో ఏం లేదు. నీలో దాచి నిన్ను బయటికి తీసుకురావడానికి నేను వేసిన సీడీ పర్ఫెక్ట్గా ప్లే అయింది కదా. దెబ్బకింట్లో వాళ్ళందరికీ క్రిస్టల్ క్లియర్గా నీ అసలు బొమ్మ కనపడింది. ఎలా ఉంది నా స్కెచ్? మొత్తం నీ చేతే చెప్పించా. విన్నారుగా ఇప్పుడు? చెప్పండి న్యాయం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగానే ఉంది. రిషి ఈ ప్లాన్ వేసి ఇలా చేసి ఉండకపోతే ఈ కుటుంబం ఎంత నాశనం అయిపోయి ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ రోజు కత్తి పట్టుకున్నప్పుడు నీ మొహంలో కోపాన్ని చూసి అడిగినప్పుడు రిషి చేసిన పని గుర్తొచ్చి కుమిలిపోతున్నాను అని చెప్పావు. కానీ ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. అందుకే ఎప్పుడూ నిన్నో కంట కనిపెడుతూనే ఉన్నాను. కానీ నువ్వు ఇంత దారుణంగా ఆలోచించి ఈ ఇంట్లోకి వచ్చావని మాత్రం అనుకోలేదు. ఒక ఆడదానిగా సాటి ఆడదానికి జరిగిన అన్యాయానికి చెల్లించి నీకు న్యాయం చేయాలని అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేసినందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది. చిచ్చి, నీలాంటి ఆడదాన్ని ఇంట్లో అడుగుపెట్టేలా చేయడం నిజంగా నా తప్పే. నీ మోహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అయ్యో, ఇప్పుడు భయపడేమి లాభం? మీ మోకాలు మండ. నువ్వు పార్వతి నెత్తిన పెట్టుకుని తెచ్చారుగా దీన్ని. విన్నారుగా? ఇది తల వంచుకుని తాళి కట్టించుకోవడానికి రాలేదంట, తలలు తీయడానికి వచ్చిందంట. దీని మొహం మండ. లోకి, నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, ఈ పిల్ల విషయం తేడాగా ఉందరా అని. విన్నావా? ఇప్పుడు చూడు, ఇంకొంచెం సేపుంటే నా మనవణ్ణి చంపేసేది కూడా. ఒకవేళ ఇదే సంఘటన మనం ఇక్కడ లేకుండా జరుగుంటే ఏంటి పరిస్థితి? దీని రాక్షసత్వం తెలుసుండేదా మనకి? అమ్మో అమ్మో, నీ మొహం మండ ఎత్తకు తెగించావే. చంపేద్దాం అనుకున్నావా? టైముకి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే మా అమ్మ చెప్పినట్టు మా అల్లుడు మా అన్నయ్య మాకు దక్కేవాళ్లే కాదు. నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. వామ్మో, గొప్ప మొండి రాక్షసువే. నీ మొహం మండ. ఛీ, దుర్మార్గురాల. నీలాంటి దాన్ని ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచకూడదు. అయినా నిన్ననేం లేక నిన్నిక్కడికి తీసుకొచ్చిన పార్వతిని వేదాని అనాలి. ఇప్పుడేం సమాధానం చెప్తారు నేను? నా మనవడేదో తప్పు చేశాడని దీన్ని తీసుకొచ్చి మానెత్తిన పెట్టావు కదా. ఇప్పుడు అది ఏకంగా నా కొడుకు మనవడు ప్రాణాలై తీయడానికి వచ్చింది. విన్నావా? నీ మేనగొడల ఘనకార్యం. పార్వతమ్మ, ఇంకా నీతో మాటలు అనవసరం. నీ మొహం మండ. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను పోలీస్ స్టేషన్కి పంపాలి.
శభాష్రా రిషి, ఎక్సలెంట్ ప్లాన్ వేశావు. ఇప్పుడుంటుంది దీనికి. నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. నీకు న్యాయం చేయాలని ఎంతో ఆరాటపడుతున్నాను. ముఖ్యంగా మీ అత్తమ్మ పార్వతి మీద నమ్మకంతోనే నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. చెప్పు పార్వతి, ఇప్పుడేం చేద్దాం? నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చెప్పు. అప్పుడు నిన్నే అడిగాం, ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నాం. ఈ ఇంట్లో మేమంతా నీకిస్తున్న వాల్యూ అలాంటిది. చెప్పు, న్యాయం ఏంటో ఇప్పుడు నువ్వు చెప్పు. అత్తమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను మిమ్మల్ని కానీ బావని కానీ మోసం చేయలేదు. నాకు మీరన్నా బావన్నా పంచ ప్రాణాలు. కాకపోతే నా గుండెల్లో ఉన్న